హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన దేశంలో సినిమాలు అనేవి చాలా ప్రాచుర్యం పొందిన ఒక కళ. చాలామంది సామాన్యులు, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు ఎవరైనా సరే ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ మొదటి ఆప్షన్ అనేది సినిమాయే ఉంటుంది. మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తే దేశభక్తి మీద, అదేవిధంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా తీసిన సినిమాలు చాలా భారీ ఎత్తున విజయాలు సాధించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ తరహా సినిమాలు అన్నీ విజయం సాధిస్తున్నాయంటే ఖచ్చితంగా లేదనే సమాధానం వస్తుంది. ఈరోజు కేవలం పాకిస్తాన్కి వ్యతిరేకంగానో లేదంటే ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగానో తీసిన సినిమాలు విజయం సాధిస్తున్నాయి అనేది చాలా తప్పుడు అభిప్రాయం. ఇక్కడ ఈ సినిమాలు చాలా వరకు ప్రజల్ని ఆకర్షించే విధంగా నిర్మించబడడంతోనే కొన్ని సినిమాలు చాలా భారీ విజయాలు సాధిస్తున్నాయి. ముందుగా ఈ మధ్యకాలంలో దురంధర్ అనే సినిమా చాలా భారీ ఎత్తున విజయం సాధించింది. అసలు ఈ రేంజ్లో అది విజయం సాధిస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. ఇప్పటికైతే దాదాపు 1350 కోట్ల రూపాయలు కేవలం ఒక హిందీ లాంగ్వేజ్లోనే విడుదలయ్యి వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చావా అనే ఒక సినిమా, ఇంకా మన గత దశాబ్దంలో 1996, 97 ఆ సమయంలో విడుదలైన బోర్డర్ అనే చిత్రం చాలా భారీ విజయం సాధించింది ఆ సమయంలో. దానికి సీక్వెల్గా బోర్డర్ 2 అనేది ఒక 2 రోజుల క్రితం మన దేశంలో విడుదలవడం జరిగింది. ఈ సినిమా 3 రోజుల్లోనే దాదాపు 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని మనకి సమాచారం వస్తుంది. అంటే దాదాపు 130 కోట్ల రూపాయల దాకా నెట్ వసూలు వచ్చాయని చెప్పి సోషల్ మీడియాలోని, తర్వాత ఆ సినిమాకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లో కూడా రావడం జరుగుతుంది. ఇంత భారీ విజయం అనేది సాధించడానికి ప్రధానమైన కారణం ఇది 1971లో పాకిస్తాన్కి మనకి జరిగిన యుద్ధం ఆధారంగా నిర్మించబడిన సినిమా. కాకపోతే ఈ సినిమా మీద యునానిమస్గా హిట్ టాక్ అయితే లేదు. కొంతవరకు మిక్స్డ్ టాక్ ఈ సినిమా మీద నడుస్తుంది. అయినా సరే గత 3 రోజులుగా చాలా అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేయడం జరిగింది. కాకపోతే ఇది రేపు రిపబ్లిక్ డే వరకు ఈ హవా నడిచే అవకాశం ఉంది. రిపబ్లిక్ డే తర్వాత అసలు ఈ సినిమా పరిస్థితి ఏమిటనేది మనకు తెలుస్తుంది. కాకపోతే ఇంతవరకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బోర్డర్ 1 అంత అద్భుతంగా లేకపోయినా ప్రస్తుత పరిస్థితులకి చాలా వరకు ప్రజలు ఈ సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. చాలా భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా సమాచారం వస్తుంది. కాకపోతే దీని అసలు పరిస్థితి, కెపాసిటీ ఏమిటనేది మనకు రిపబ్లిక్ డే తర్వాత తెలుస్తుంది. అప్పుడు కూడా కలెక్షన్లు ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా ఇది దాదాపు దురంధర్ రేంజ్లోనే హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా 1971లో పాకిస్తాన్కి మనకి జరిగిన యుద్ధం ఆధారంగా నిర్మించబడింది. దీనితో ప్రస్తుతం దీని మీద సౌత్ ఇండియాలో అంత బజ్ లేకపోయినా నార్త్ ఇండియాలో చాలా భారీ ఎత్తున కలెక్షన్లు వసూలు చేయడం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఈ చిత్ర కథానాయకుడు సన్నీ డయల్ అద్భుతంగా నటించి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ సినిమా విజయంలోనే ఆయన ప్రధాన భూమిక వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన బోర్డర్ 1లో కూడా చాలా అద్భుతంగా నటించారు. అదే పందాన్ని ఈ బోర్డర్ 2లో కూడా కొనసాగించడం జరిగింది. భవిష్యత్తులో చూద్దాం ఈ సినిమా ఏమైనా దురంధర్ రేంజ్లో కలెక్షన్లు వసూలు చేస్తుందా లేదా అనేది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దురంధర్ అనే దాన్ని పూర్తిగా గల్ఫ్ కంట్రీస్లో నిషేధించడం జరిగింది. అదేవిధంగా బోర్డర్ 2ని కూడా నిషేధించారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. కాకపోతే దీని మీద పూర్తి సమాచారం అయితే మనకి లేదు.
ఇదే కానీ గల్ఫ్ కంట్రీస్లో కూడా విడుదలయ్యి అక్కడ కూడా విజయం సాధిస్తే ధురంధర్ని ఖచ్చితంగా ఈ చిత్రం బీట్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.